విశాఖపట్నంలో కోట్లాది రూపాయల విలువైన భూముల అడ్డగోలు దోపిడీకి అడ్డుకట్టపడింది. భూజోళ్లు ఆడిన భూమాంతర్ ఖాళీకి ఎట్టకేలకు చెక్ పడింది. మధురవాడలోని సర్వే నంబర్ 296లోని మొత్తం 50 ఎకరాల భూమి రక్షణకు సర్కార్ చర్యలు చేపట్టింది. అక్రమార్కులకు కొమ్ము కాస్తూ 2024 ఎన్నికలకు ముందు అధికారులు వెబ్ ల్యాండ్ లో సర్వే నంబర్ 296/14 పేరిట 5.33 ఎకరాలు ఉన్నట్లుగా చేసిన తప్పుడు ఎంట్రీని సర్కార్ రద్దు చేసింది. వెబ్ ల్యాండ్ నుంచి దీన్ని తొలగించింది. మరోవైపు ఫిజికల్ గా లేని ఈ భూమిని ఉన్నట్లుగా ఎనీవే రిజిస్ట్రేషన్ కింద చేసిన తనఖా రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేసింది. దీంతో ఫ్రూట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ కింద రికార్డుల్లో భూమిని చూపి ఆ తర్వాత ఫిజికల్ గా భూమిని చూపించాలి అని ఒత్తిడి చేస్తున్న భూ మాయగాళ్లకు సర్కార్ చెక్ పెట్టింది. 130 కోట్ల విలువైన భూ దోపిడీ జరగకుండా వెబ్ ల్యాండ్ ను సరిదిద్దింది. విశాఖలో గజం భూమి లక్షల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ప్రభుత్వ ప్రైవేటు భూములను కబ్జా చేయడం, రికార్డులు తారుమారు చేయడం చూశాం. కానీ ఇది ఇలాంటి మోసం కాదు. అసలు లేని భూమిని ఉన్నట్లుగా రికార్డులో చూపించారు. మధురవాడలోని సర్వే నంబర్ 296లో మొత్తం 50 ఎకరాలు ఉన్నాయి. అందులో 13 సబ్ డివిజన్లు ఉన్నాయి. అంతా ప్రభుత్వ భూమి. అందులో 296/14 అనే ఒక సబ్ డివిజన్ ను సృష్టించి 5.33 ఎకరాలు సూర్యనారాయణ అనే వ్యక్తి పేరిట రికార్డు చేయించారు. ఆ తర్వాత వెబ్ ల్యాండ్ లో 1B ఎంట్రీ చేపించారు. ఇక ఈ రికార్డు ఆధారంగా సర్వే నంబర్ 296లో ఉన్న భూమిలోనే 5.33 ఎకరాలు ఫిజికల్ గా పొజిషన్ పొందాలని కుట్ర చూశారు. తెర వెనుక నుంచి ఓ టీడీపీ నేత, మరో వైసీపీ నేత ఈ కుట్రను నడిపించారు. ఈ భూమంతర్ ఖాళీ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు జరిగింది. ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేయించగా కుట్ర బట్టబయలైంది. వెబ్ ల్యాండ్ లో 296/14 ఎంట్రీ అక్రమంగా చేశారని, వెంటనే రద్దు చేసి ఎంట్రీని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని విశాఖ రూరల్ తహసీల్దార్ 2024లోనే నాటి కలెక్టర్ కు లేఖ రాశారు. ఆ భూమిపై ఎలాంటి లావాదేవీలు జరగకుండా రిజిస్ట్రేషన్ శాఖను ఆదేశించాలని కోరారు. అయితే నాటి కలెక్టర్ పట్టించుకోలేదు. ఫలితంగా ఒక కుట్రకు అనుబంధంగా మరో కుట్ర జరిగింది. లేని భూమిని సర్వే నంబర్ 296/14 తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. ఎనీవేర్ రిజిస్ట్రేషన్ కింద విశాఖ రూరల్ మండలం మధురవాడలో ఉన్న భూమిని తూర్పుగోదావరి జిల్లా సర్పవరంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి వ్యవహారం నడిపించారు. 130 కోట్ల విలువైన భూమిని కేవలం 5 లక్షలకు వైసీపీ నేత సన్నిహిత బంధువు పేరిట తనఖా రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఉదంతాన్ని ఆంధ్రజ్యోతి జూలై 13న భూమంతర్ ఖాళీ, జూలై 27న భూజోళ్ల భూమాయ శీర్షికలతో వార్తలను ప్రచురించింది. ఆ భూమిని దక్కించుకునేందుకు నేతలు చేసిన ప్రయత్నాలను అధికారుల సహకారం వెలుగులోకి తీసుకొచ్చింది. ఆంధ్రజ్యోతి వార్తలతో కదిలిన ఉన్నతాధికారులు భూ ఆక్రమణలపై చర్యలు తీసుకున్నారు. ఇక మరి అక్రమార్కులకు కొమ్ము కాస్తూ లేని భూమిని వెబ్ ల్యాండ్ లో ఎంట్రీ చేసిన రెవెన్యూ అధికారులపై చర్యలేవి? ఎనీవే రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై చర్యలేవి? దీనికి రెవెన్యూ శాఖ నుంచి సమాధానం లేదు. 2024లో నాటి విశాఖ రూరల్ తహసీల్దార్ భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కు రాసిన లేఖ విషయం ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చేదాకా కలెక్టర్ స్పందించలేదు. ఈ ఉదాసీన వైఖరిని ఇలాగే వదిలేస్తారా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.